తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమించిన హరీష్ రావు మార్గనిర్దేశకత్వంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతోందని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి స్వరాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లిన దర్శనీకుడు హరీష్ రావు అని అభివర్ణించారు. పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో హరీష్ రావు ముద్ర కనిపిస్తోందని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మెట్టు కుమార్ యాదవ్, రాములు గౌడ్, సోమిరెడ్డి, బాలరెడ్డి, వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు ఉమేష్, రవీందర్ రెడ్డి, శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు. అనే చూడండి అందరూ పటాన్చెరు ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర మెట్టు కుమార్ అన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మెట్టు కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో మరి ఆదర్శ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం హరీష్ అన్న బర్త్డే ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఆయనకు నాది ఏజ్ చిన్న కాబట్టి ఆశీర్వదించవచ్చు. అయినా అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, ఇంకా ఉన్నత పదవులు ఎంతో ఎత్తుకు ఎదిగి మా కాన్స్టిట్యున్సీని శివుని మూడో కన్నుగా కాపాడి మా కాన్స్టిట్యున్సీ ప్రజలను అట్లే కాపాడాలని కోరుకుంటూ ఎల్లవేళలా మాకు ఇంతకుముందు ఎట్లయితే మా మీద ఆశీర్వాదం ఉంచిండో కాన్స్టిట్యున్సీ మీద ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఉంచి పటాన్చెరు కాన్స్టిట్యున్సీని, ఈ జిల్లాని కాపాడాలని హరీష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉమేష్ వచ్చాడు సార్, రాయబాబు ఎక్కడ ఉమేష్ వచ్చాడు. శుభ సందర్భంగా మరి పటాన్చెరు నియోజకవర్గంలో మరి ఏరియా హాస్పిటల్లో మరి కుమారన్న గారు స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా కోఆర్డినేటర్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి చాలా సంతోషం. ఎందుకంటే హరీష్ అన్న మరి ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకునిగా ఉన్నత స్థానంలో ఇంకా ఎదగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఆయన ప్రజల పోరాటంలో ముందుండి పోరాటం జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రజల పక్షాన వాయిస్ మాట్లాడుతూ లేవనెత్తుతూ మరి ఆ సమస్యలన్నీ ప్రజలకు తెలియజేస్తూ పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నందుకు ప్రత్యేకంగా గౌరవంగా ఉంది మాకు. ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలను ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడో అందులో హరీష్ అన్నను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది. మరి అదేవిధంగా అన్ని సమస్యలు కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నందుకు ప్రత్యేకంగా హరీష్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా జిల్లా మీద ఎంతో ప్రేమ ఉంది. అదేవిధంగా ఆయన ఎల్లప్పుడూ నూరేళ్ళు ఆ భగవంతుడు మంచిగా చల్లగా చూడాలని కోరుకుంటా ఉంటాం. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ
గౌరవ హరీష్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పటాన్చెరు లోపల పటాన్చెరు నియోజకవర్గం ఆధ్వర్యం లోపల మా కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవ ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హరీష్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ చేసిన వాళ్ళకందరికీ కూడా నిజంగా హరీష్ అన్న మాకు నిజంగా మా రాష్ట్రానికి మా జిల్లాకు దొరకడం చాలా అదృష్టకరం. ఎందుకంటే మచ్చలేని నాయకుడు, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ కోరుతూ ప్రజల కష్ట సుఖాలే తన సుఖాలు అంటూ ముందుకు పోతున్నటువంటి హరీష్ అన్నకు నిజంగా ఇవాళ జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి నిజంగా ఆయన గత 10 సంవత్సరాలు మాజీ మంత్రిగా ఉంటూ, ఆరోగ్య మంత్రిగా ఉంటూ, ఆర్థిక మంత్రిగా ఉంటూ ఎనలేని సేవలు చేస్తూ నిజంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా పొద్దున లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదనుకుంటా తిరుగుతూ ప్రజా సమస్యలను నెరవేరుస్తూ నిజంగా అలాంటి నెరవేరుస్తూ ముందుకెళ్లినటువంటి నాయకుడు మన హరీష్ అన్న. చాలా గొప్ప నాయకుడు. రాష్ట్రానికి దొరకడం నిజంగా అంత ఆషామాషి కాదు. అలాంటి వ్యక్తి దొరకడం చాలా మంచితనం అని తెలియజేస్తూ మళ్ళీ ముఖ్యంగా మా మెదక్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా హరీష్ అన్న నిజంగా మా కాన్స్టిట్యున్సీకి కూడా పెద్దన్నగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి నిజంగా పక్కనే ఉన్నటువంటి 250 పడకల హాస్పిటల్ రావడానికి ముఖ్య కారణము ఇవల్ల మా హరీష్ అన్న. ఇలాంటి పటాన్చెరుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి పటాన్చెరు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయినటువంటి మా హరీష్ అన్నకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా లోపల ఏ విధంగా అయితే సిద్దిపేటను ముందుకు తీసుకెళ్లిండో 2వ స్థానంలో కూడా పటాన్చెరును అంతే విధంగా ముందుకు తీసుకుపోయి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది. కాబట్టే ఈడ టీఆర్ఎస్ జెండా 3 సార్లు రెపరెపలాడిందని మీ అందరికీ తెలియజేస్తుంది. 3 సార్లు గెలిచినామంటే అంత ఆషామాషి కాదు. టీఆర్ఎస్ జెండా, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు మెండుగా చేశాం కాబట్టి మేము ఇవల్ల ఇక్కడ 3 సార్లు గెలిచాం. ఈ ఆనవాయితీని పడేయమని తెలియజేస్తున్నాం. మీ అందరి ముంగట ఇలా హరీష్ అన్న బర్త్డే సందర్భంగా చెప్తున్నాం. 3 సార్లు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు పటాన్చెరు గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ నిజంగా